పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హైదరాబాద్లో 3 రకాల గాలి కాలుష్యం. నిత్యం రోడ్డెక్కనున్న 50 లక్షల వాహనాలు. కేపీహెచ్బీలో ఏక్యూఐ 302. గాలి పీలిస్తే 35 సిగరెట్లు తాగినట్టే. హైదరాబాద్లో గాలి పీల్చితే ప్రమాదమే, దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత. గాలిలో నాణ్యత పడిపోవడంతో హైదరాబాద్ నగరం దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతుంది. కొత్త ఏడాది తొలి రోజున పలు ప్రాంతాల్లో ఏక్యూలు 300 వరకు చేరుకున్నాయి. ఇది థర్డ్ పార్టీ గూగుల్ యాప్లు పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీల ప్రకారం లెక్క. కానీ సిపిసిబి ఏర్పాటు చేసిన సూచీలలో మాత్రం కొత్త ఏడాది గరిష్టంగా 170 వరకే నమోదు కావడం గమనార్హం. సిపిసిబి సూచించే కొలతల్లో ఖచ్చితత్వం లేదని కొందరు విశ్రాంత ప్రొఫెసర్లు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పీసీబీ గరిష్ట కనిష్ట సూచీలను వెల్లడిస్తుంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే అని చెప్తుంది. డిసెంబర్లో హైదరాబాద్ గరిష్టంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే ఉంది. థర్డ్ పార్టీ యాప్లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉండడం గమనార్హం. ఇంత వ్యత్యాసం ఉండకూడదని ఓ పక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలి నాణ్యతను యూరోపియన్ ప్రమాణాల మేరకు కొలిచే మెషిన్ల ద్వారా ఒక్కొక్కటి దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది. పీసీబీ వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో పనిచేయలేవని పరిశోధకులు చెప్తున్నారు. గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్ రియాక్టివ్లోనే 3 రకాలుగా పరిగణలోకి తీసుకొని నాణ్యతతో కొలుస్తారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వ్యర్థాల వాసనలన్నీ మొదటి రకంలోకి వస్తాయి. సూక్ష్మ ధూళి కణాలను రెండో రకంలోకి తీసుకుంటారు. రసాయన ప్రభావం కలిగించే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్, మెథనాల్, నైట్రోజన్ ఆక్సైడ్, బెంజిన్ తదితర కెమికల్ రియాక్టివ్లో తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటివి సోకే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజు సగటున 50 లక్షల వరకు రోడ్డు మీదకి వస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ, గాలి నాణ్యతను తీవ్ర ప్రభావితం చేస్తాయి. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తా చెదారం, మురుగు పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను మరింత క్షీణింపచేస్తాయి. గాలిలోని వివిధ రకాలైన అంశాల ఆధారంగా ఏక్యూఐని గణిస్తారు. జాతీయ స్థాయి గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారమే కాలుష్య నియంత్రణ మండలి లెక్కిస్తుంది. థర్డ్ పార్టీ యాప్లు యుఎస్ ఈపీఐ ప్రమాణాల ప్రకారం కొలుస్తారు. దానివల్ల కొంత వ్యత్యాసం ఉంటుంది. కనిష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా గరిష్టమైన దాన్ని మాత్రమే యాప్లు చూపిస్తున్నాయి. పీసీబీ సగటున మాత్రమే తీసుకుంటుంది. మన జాతీయ ప్రమాణాలతో కాకుండా యుఎస్ ఈపీఐ ప్రమాణాలతో పరిశీలిస్తే మన దగ్గర గాలి నాణ్యత తక్కువ ఉన్నట్లు వస్తుంది. డాక్టర్ శరత్, పర్యావరణవేత్త, పీసీబీ తెలిపారు. శనివారం ఉదయం 8:30 హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గాలిలో వాయు నాణ్యత సూచి 302 సూచించింది. ఇది ఢిల్లీలో ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో సమానంగా ఉంది. కానీ ఈ ప్రాంతంలో సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలే లేవు. శనివారం సిపిసిబి లెక్కల ప్రకారం హైదరాబాద్ బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో ఏక్యూఐ గరిష్టంగా 142, రామచంద్రాపురంలో కనిష్టంగా 73 నమోదు కావడం గమనార్హం. పీసీబీ పరికరాల మీద పెద్దగా నమ్మకం లేదు. గూగుల్ యాప్లో కొంతవరకు నిజమై ఉంటుందని చెప్పవచ్చు. హైదరాబాద్ వాయు నాణ్యత రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. దీని మీద నేను లోతుగా పరిశోధన చేస్తున్నా. గాలి నాణ్యత కొలిచే పరికరాలను రూపొందించే పనిలో కూడా ఉన్నా. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ఏక్యూఐ పరికరాలు ఉండాలనేది నా ప్రగాఢమైన అభిప్రాయం అంటూ డాక్టర్ కెఎం లక్ష్మణరావు, విశ్రాంత అధ్యాపకులు, జేఎన్టీయూ హైదరాబాద్ తెలిపారు. గాలి నాణ్యత 100 దాటితేనే చాలా ప్రమాదం. ఒకవేళ 300కు చేరితే ఆ గాలి పీల్చిన వారికి పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని పీలిస్తే రోజుకు 30 నుంచి 35 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యతను సిపిసిబి నమోదు చేస్తున్నా ఎక్కడా ఖచ్చితమైన లెక్కలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ గూగుల్ యాప్, సిపిసిబి ప్రకటిస్తున్న సూచీలకు చాలా వ్యత్యాసం ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.